హాయ్ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఈరోజు వెక్టార్ క్యాల్కులస్లో నుంచి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ సమ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బేసిక్స్ ఆల్రెడీ చెప్పాను స్టూడెంట్స్. ఆ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. షేర్ చేస్తే ఆ లింక్ సేవ్ అయి ఉంటుంది. మీకు వీడియోస్ కావాలి చూసుకోవాలి అనుకుంటే వాట్సాప్లో ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు యూట్యూబ్లో వీడియోస్ మొత్తం చూపిస్తుంది. మళ్ళీ మీరు సెర్చ్ చేయ అవసరం లేదు. రైట్. సో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏం టాపిక్ కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మేము తీసి మీకు అప్లోడ్ చేస్తాం. దాని ద్వారా మాకు కూడా ఒక హ్యాపీనెస్ ఉంటుంది, మీరు అనుకున్న వీడియోస్ మేము చేస్తున్నామనేది. ఓకే, మరి వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక థమ్స్ అప్ పెట్టండి స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు చాలా ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. షో దట్ డెల్ ఎఫ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ బై ఆర్ ఆర్ వెక్టర్. అంటే ఇది చేస్తే మనకి ఆన్సర్ నాకు ఇది రావాలి, ఇది తీసుకుని సాల్వ్ చేస్తాము, ఆన్సర్ ఇది రావాలి అంటున్నాడు. వేర్ ఆర్ వెక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ఐ ప్లస్ వైజే ప్లస్ జెడ్కే. సో ఇలాంటి సమ్స్ మీకు రాలేదు ఎగ్జామ్ హాల్లో, మరి ఎలాంటి ట్రిక్ మనకి మార్క్స్ తెచ్చుకోవచ్చు అంటే చాలా సింపుల్. ఇది తీసుకోండి, ఇది ఏదో కొన్ని సమ్స్ స్టెప్స్ ట్రై చేయండి. స్టెప్స్ తర్వాత లాస్ట్లో ఈ ఆన్సర్ వేసుకోండి, మీకు మార్క్స్ ఇవ్వాలి. మీకు ఏమి రాదు, ఇది తీసుకోండి, ఇది తీసుకోండి, ఏదో ఒక మీకు వచ్చిన నాలెడ్జ్తో ట్రై చేయండి. లాస్ట్లో ఈ ఆన్సర్ వస్తే సరిపోతుంది, మీకు మార్క్స్ ఇవ్వాలి. ఎప్పుడైనా రాని సమ్ని అలా ట్రై చేయండి. క్వశ్చన్ ఇక్కడ ఇచ్చాడు, ఆన్సర్ ఇక్కడ ఇచ్చాడు. ఈ ట్రిక్ మీరు అర్థం చేసుకోండి స్టూడెంట్స్. ఓకే, సో అటెంప్టింగ్కి మార్క్స్ పడతాయి. ఓకే, మన వీడియోస్లో ప్రతి వీడియో అంతే, మీకు హెల్ప్ అవ్వాలనే ఉద్దేశంతో మేము చెప్తాం స్టూడెంట్స్. ఓకే, ఫస్ట్ ఇచ్చిన వేర్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇచ్చా కాబట్టి అది తీసుకోండి. ఆర్ వెక్టార్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ఐ వెక్టార్ ప్లస్ వైజే వెక్టార్ ప్లస్ జెడ్కే వెక్టార్ తీసుకున్నా. ఇది యాక్చువల్గా స్క్వేర్ వేసాం అనుకున్నాం, అంటే ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఒక వాల్యూ. మళ్ళీ ఇది ఎలాగైతే మనకి ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇలా ఉందో ఆర్ స్క్వేర్ వేసాం అనుకున్నాం. ఆర్ స్క్వేర్ అయితే ఏమవుతుంది, ఆర్ స్క్వేర్. ఐ స్క్వేర్ ఏమవుతుంది, 1 అవుతుంది. ఐ స్క్వేర్ ఏమవుతుంది, 1 అవుతుంది. 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్. ఈ స్క్వేర్ ఎలా వచ్చింది అంటే దీనికి స్క్వేర్ వేసాం అనుకుందాం, దీనికి స్క్వేర్ అవుతుంది, దీనికి స్క్వేర్ అవుతుంది, దీనికి స్క్వేర్ అవుతుంది. దీని స్క్వేర్ ఏమో ఇదిగోండి, ఐ స్క్వేర్ ఏమో 1 అయిపోతుంది, జే స్క్వేర్ కూడా 1 అయిపోతుంది, కే స్క్వేర్ కూడా 1 అయిపోతుంది. మిగిలిన ఏముంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మిగులుతుంది. అంటే ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక వాల్యూ మిగిలింది. ఇప్పుడు ఏం చేద్దాము అంటే విత్ రెస్పెక్ట్ టు డెరివేషన్ చేద్దాం అంటే ఎక్స్ చేద్దాం. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మనం డెరివేషన్ చేద్దాం. ఓకే, డెరివేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసాం అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ చేస్తే ఆర్ స్క్వేర్ చేస్తే ఏమవుతుందంటే 2r డో ఆర్ బై డో ఎక్స్ వస్తుంది. ఎందుకంటే మనం విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్ అప్లై చేస్తాం కాబట్టి డో ఆర్ బై డో ఎక్స్ వస్తుంది. ఎక్స్ ఆర్ స్క్వేర్కి అప్లై చేస్తే ఏమొస్తుంది, 2r వస్తుంది. అలానే ఎక్స్ స్క్వేర్కి అప్లై చేస్తే ఏమొస్తుంది, 2x వస్తుంది. వై స్క్వేర్కి అప్లై చేస్తే 0 అయిపోతుంది, జెడ్ స్క్వేర్కి అప్లై చేస్తే 0 అయిపోతుంది. ఎందుకు అవుతుంది అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అప్లై చేస్తున్నాం కాబట్టి వై జెడ్ 0 అయిపోతాయి. ఓకే, నాకు ఇలా వచ్చింది. 2 క్యాన్సిల్ చేసుకున్నాం, అప్పుడు ఏమొస్తుంది నాకంటే ఆర్ డో ఆర్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. ఇప్పుడు ఈ ఆర్ అనేది అవతల పంపించుకోండి, డో ఆర్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై ఆర్ వచ్చింది. ఇలానే మనము విత్ రెస్పెక్ట్ టు వై అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది అంటే చూడండి, చేయవలసిన లేదు, డో ఆర్ బై డో వై. ఇది ఎక్స్, డో ఎక్స్ అంటే విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్, డో వై అంటే విత్ రెస్పెక్ట్ టు వై అన్నట్టు. అప్పుడు వై అప్లై చేస్తే ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ బై ఆర్ వచ్చింది, వై ఉంటే వై బై ఆర్ వస్తుంది. ఇదొక వాల్యూ మనకి ఉంటుంది, అలానే ఇదొక వాల్యూ. నెక్స్ట్ ఇంకొక వాల్యూ కావాలి, అదేంటంటే డో ఆర్ బై డో జెడ్. ఓకే, డో ఆర్ బై డో జెడ్. ఇక్కడ జెడ్ ఉంది అంటే
జెడ్ బై ఆర్ అన్నట్టు. ఓకే, విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది వచ్చినట్టు, విత్ రెస్పెక్ట్ ఆఫ్ వై అంటే మనకి ఇది వచ్చినట్టు, జెడ్ అంటే ఇది వచ్చినట్టు. ఇలా మనకి వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం ఇది సాల్వ్ చేద్దాం స్టూడెంట్స్. సింపుల్. ఓకే, తీసుకోండి ఇది డెల్ ఎఫ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు, డెల్ అంటే ఏంటి? డెల్ అంటే చాలా సింపుల్. డెల్ అంటే ఏం లేదు. డెల్ అంటే ఐ పెట్టుకోండి, ఫస్ట్ ఐ పెట్టుకోండి. నెక్స్ట్ మీకు ఫార్ములా గుర్తున్నారు కాబట్టి చెప్తున్నాను ట్రిక్ ఇది. జే వెక్టార్, ఓకే, నెక్స్ట్ కే వెక్టార్, ఓకే, పెట్టుకుని డో బై డో ఎక్స్, డో బై డో వై అండ్ డో బై డో జెడ్. ఇది ఫార్ములా. ఓకే, ఇది మన ఫార్ములా. ఓకే, వాట్ ఈజ్ ఎఫ్ఆర్? ఎఫ్ఆర్ కాబట్టి ఎఫ్ఆర్ని ఇక్కడ వేసేసుకుంటున్నాను. ఎఫ్ఆర్ ఇలా వేసుకుంటాను. ఓకే, మీకు క్లియర్గా అర్థమవుతున్నా స్టూడెంట్స్? అయితే ఇప్పుడు ఈ ఎఫ్ఆర్ అనేది ఇంటూ అవుతుంది కదా, ఇది లోపలికి వేసుకోండి స్టూడెంట్స్. ఇది లోపలికి వేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఐ డో బై డో ఎక్స్, ఎఫ్ఆర్ కదా, ఎఫ్ఆర్ ఇక్కడ వేసుకుంటున్నాను, ప్లస్ ఓకే జే వెక్టార్ డో బై డో వై ఎఫ్ఆర్ ప్లస్ కే వెక్టార్ డో బై డో జెడ్ ఎఫ్ఆర్. ఓకే, ఇలా వేసుకోండి స్టూడెంట్స్, గమనించాలి. అంటే నాకు ఎఫ్ఆర్ అనేది లోపలికి మల్టిప్లికేషన్ అయ్యింది. మీకు క్లియర్ అవుతుంది స్టూడెంట్స్? ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే పార్షియల్ డెరివేషన్ ఆఫ్ ఆర్ కాబట్టి ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలంటే గమనించండి. నేను డో బై, గమనించండి ఇక్కడ నేను డో ఆర్ బై డో ఆర్ ఏంటి, డో ఆర్ బై డో ఆర్. నాకు క్యాన్సల్ అప్ ఏం మిగులుతుంది? 1 మిగులుతుంది కదా. డో ఆర్ బై డో ఆర్ అంటే క్యాన్సల్ 1 మిగులుతుంది కాబట్టి అలా వేసుకోవచ్చు. అలా వేసుకోండి. చూడండి, డో ఆర్ బై డో ఆర్ కదా, ఆ డో ఆర్ని ఇక్కడ రాసుకోవచ్చు. ఓకే, డో ఆర్ బై డో ఆర్ ఇది పక్క రాసుకోవచ్చు అలాగా. ఓకే, ఈ డో ఎక్స్ ఇక్కడ రాసుకుంటాను స్టూడెంట్స్, డో ఎక్స్ ఇక్కడ రాసుకుంటున్నాను. ఓకే, అంటే ఈ డో ఎక్స్ ఇక్కడ రాసుకుంటున్నాం. ఇంకా ఎప్పుడంటే ఎక్స్టెన్షన్ ఫార్ములా అనుకోండి, డో బై డో ఎక్స్, ఇదిగో డో బై డో ఎక్స్ ఇదిగోండి, ఈ మధ్యలో డో ఆర్ బై డో ఆర్ క్యాన్సిల్ అయిపోతుంది కదా మనకి, అలా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎఫ్ఆర్ ఉందా, ఈ ఎఫ్ఆర్ రాసేసుకోవచ్చు యాస్టీస్గా, అంటే ఇదిగోండి ఎఫ్ఆర్. ఓకే, క్లియర్ మీకు అర్థం కావడం కోసం నీటి రాసి ప్రశ్నించండి ఒకసారి. ఎఫ్ఆర్ డో ఆర్ బై డో ఎక్స్ వచ్చింది. ఓకే, చూడండి డో ఆర్ క్యాన్సిల్ అయిపోతుంది, డో ఆర్ క్యాన్సిల్ అయిపోయి మనకి ఏమవుతుంది, డో బై డో ఎక్స్ ఆఫ్ ఎఫ్ఆర్. ఇది ఒక్కటి మీరు అబ్జర్వ్ చేసుకుంటే సమ అయిపోయినట్టే. ఓకే, ఇలా వచ్చింది. అలానే ఇక్కడ కూడా అంతే, ప్లస్ జే వెక్టార్ డో బై డో ఆర్ ఎఫ్ ఆఫ్ ఆర్. ఓకే, ఏమవుతుంది, డో బై డో ఆర్ బై డో వై వచ్చింది. ఓకే, చూడండి డో ఆర్ బై డో ఎక్స్, అలా డో ఆర్ బై డో వై వచ్చింది. ఈ డో ఆర్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి వేసుకోవచ్చు. నెక్స్ట్ కే కూడా అంతే, కే వెక్టార్ ఓకే డో బై డో ఆర్. ఓకే, డో బై డో ఆర్ ఎఫ్ ఆర్, ఇక్కడ ఏం వేసుకోవచ్చు, డో ఆర్ బై డో జెడ్. ఓకే, అలా వేసుకున్నాం స్టూడెంట్స్. ఓకే, ఐ హోప్ మీకు క్లియర్ అర్థమవుతున్న స్టూడెంట్స్. ఈ ఆర్ఆర్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మనం ఎక్స్టెన్షన్గా వేసుకున్నాము. ఓకే, రైట్, అలా వేసుకున్నాం స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు ఏమవుద్దంటే గమనించండి, ఇప్పుడు డో బై డో ఆర్ ఎఫ్ అంటే ఎఫ్ఆర్ అంటే ఏంటి అంటే సింపుల్గా మనం ఇలాగే ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ వేసుకోవచ్చు. ఇది అంతటిని మనం, ఎందుకంటే చూడండి
డో ఆర్ బై డో ఆర్, ఇక్కడ ఎఫ్ ఉంది కాబట్టి ఎఫ్ డాష్ వేసుకోవచ్చు, అలా వేసుకోవచ్చు. ఓకే, ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్ ప్లస్ జే వెక్టార్ డో బై డో ఆర్, ఎఫ్ ఆఫ్ ఆర్ ఉంది కాబట్టి మనం సేమ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ వేసుకోవచ్చు. ఇది యాస్ట్ వేసుకోండి, డో ఆర్ బై డో వై ప్లస్ కే వెక్టార్ డో ఎఫ్ ఆఫ్ ఆర్ బై డో ఆర్ కాబట్టి ఇది మనం ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ అని వేసుకోవచ్చు. ఇది యాస్ట్ వేసుకోండి, డో ఆర్ బై డో జెడ్. ఓకే స్టూడెంట్స్, ఐ హోప్ మీకు క్లియర్ అర్థమైంది అనుకున్నాను, నో డౌట్ అనుకుంటున్నాను స్టూడెంట్స్. ఇప్పుడు డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఏంటి చూడండి స్టూడెంట్స్. డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ బై ఆర్. కాబట్టి ఐ యాస్ట్ చేసుకోను, ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ యాస్ట్ చేసుకోను, డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ బై ఆర్. సో ఈ ప్లేస్తోనూ ఎక్స్ బై ఆర్ వేసుకుంటున్నాం, ఎక్స్ బై ఆర్ వేసుకోండి. అలానే జే వెక్టార్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్, ఇప్పుడు ఈ ప్లేస్ వేసుకోవచ్చు మనం వై బై ఆర్, నెక్స్ట్ జెడ్ బై ఆర్, ఇక్కడ వై బై ఆర్, ఇక్కడ జెడ్ బై ఆర్ వేసుకోండి. వై బై ఆర్ ప్లస్ కే వెక్టార్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్, ఇక్కడ ఏం వేసుకోవచ్చు మనం జెడ్ బై ఆర్ వేసుకున్నాం. రైట్, మనకి ఇలా వచ్చింది స్టూడెంట్స్, గమనించండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏముంది, కామన్ థింగ్స్ ఏమున్నాయి చెప్పండి. ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్, ఓకే చూడండి, ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ బై ఆర్, ఎఫ్ డాష్ ఆర్ బై ఆర్, ఎఫ్ డాష్ ఆర్ బై ఆర్ కామన్ తీసుకోండి. ఎఫ్ డాష్ ఆర్ బై ఆర్ ఇది కామన్ తీసుకున్నా. ఓకే, కామన్స్ ఏమి మిగులుతుంది మనకి, ఐ వెక్టార్ ఎక్స్ ప్లస్ జే వెక్టార్ వై ప్లస్ కే వెక్టార్ జెడ్, ఇలా వచ్చింది స్టూడెంట్స్. సో ఇప్పుడు ఇది ఏంటిది, క్వశ్చనే కదా చూడండి, ఎక్స్ ఐ వై జే జెడ్ కే అదే కదా. సో దీని బదులు ఏం రాసుకోవచ్చు మనం, ఆర్ వెక్టర్ రాసుకోవచ్చు. ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ బై ఆర్ ఇది యాస్ చేసుకున్నాను, దీని బదులు మనం ఆర్ వెక్టార్. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. సో చూడండి, సో నేను తీసుకుంటే నాకు ఇది ప్రూవ్ అయిపోయింది. సో మనకి ఇది ప్రూవ్ అయిపోయింది కాబట్టి హెన్స్ ఇట్స్ ప్రూవ్స్ దట్. సో ఇది వేసేసుకోండి, సమ్ అయిపోతుంది. ఓకే స్టూడెంట్స్, ఐ హోప్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అర్థమవుతున్నా స్టూడెంట్స్. నిజంగా నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.